ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే మనం రెట్రో డీల్ సాల్డర్ రియాక్షన్ గురించి చూద్దాం. ఓకే, సో రెట్రో డీల్ సాల్డర్ రియాక్షన్, రెట్రో డీల్ సాల్డర్ రియాక్షన్. సో రెట్రో డీల్ సాల్డర్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, రెట్రో డీల్ సాల్డర్ రియాక్షన్ జరగాలంటే హై టెంపరేచర్ అనేది ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ A+B ఉన్నాయనుకోండి, అది హీట్ ప్రజెన్స్లో C కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఇది మళ్ళీ మనం హీట్ చేసినప్పుడు ఫర్దర్ D కింద కన్వర్ట్ అవ్వచ్చు, అండ్ లేకపోతే మళ్ళీ A+B కింద కూడా కన్వర్ట్ అయిపోవచ్చు, అంటే స్టేబుల్ కానప్పుడు. ఓకే, సో ఒకవేళ D ఫామ్ అవుతుంది. D ఎప్పుడు ఫామ్ అవుతుందంటే, D అనేది స్టేబుల్ అయినప్పుడు. ఓకే, డోంట్ రైట్ లైక్ దిస్. ఓకే, సో A+B అనేది హీట్ చేసినప్పుడు C ఫామ్ అవుతుంది. సో C అనేది ఫర్దర్ హీట్ చేసినప్పుడు D అయినా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే A+B కింద కూడా ఉండిపోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ ది స్టెబిలిటీ అనమాట. ఒకవేళ ఫామ్ అయిన D ఏదైతే ఉందో అది ఆరోమాటిక్ అయ్యిందనుకోండి, దెన్ ఇట్ ఈస్ చాలా స్టేబుల్, ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. ఒకవేళ ఆరోమాటిక్ కాకపోతే అప్పుడు ఫామ్ అవ్వదు. ఓకే, సో లెట్స్ ఒక క్వశ్చన్ చేద్దాం, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే, అండ్ see this question. సో ఇలా ఉందనుకోండి, COOET అండ్ COOET ఉందనుకోండి. సో ఇప్పుడు హై టెంపరేచర్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 4+2 సైక్లో అడిషన్ జరిగే ఛాన్స్ ఉంది కదా. సో 4+2 సైక్లో అడిషన్ చేస్తాం. ఓకే, సో 4+2 సైక్లో అడిషన్ చేసిన తర్వాత ఇక్కడ COOET, ఇక్కడ COOET ఉంటుంది. ఓకే, ఇక్కడ COOET, ఇక్కడ COOET ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఫర్దర్ చేర్చా రియాక్షన్. సో ఫర్దర్ ఒకవేళ నేను రియాక్షన్ని ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది కదా, ఇప్పుడు ఇది ప్రోడక్ట్ ఉంది, ఇదంతా స్టేబుల్ కాదు కదా, అసలు బ్రిడ్జిడ్ సిస్టమ్స్ అనేవి ఎప్పుడూ స్టేబుల్ కాదు. సో అందుకని నేను ఏం చేస్తానంటే, ఇది ఇలా చేసి అండ్ ఈ బాండ్స్ని ఇలా బ్రేక్ చేశాను అనుకోండి. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ నాకు ఏమవుతుందంటే C≡CH, ఒక ఎసిటిలైన్ గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఒక రియాక్షన్లో ఒక గ్యాస్ అనేది బయటకు వచ్చేసే ఛాన్స్ కానీ ఉంటే మనం ఆ గ్యాస్ని ఎలా రిమూవ్ చేయాలి. కానీ ఆ గ్యాస్ రిమూవ్ చేసిన తర్వాత సిస్టమ్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంది, ఇది స్టేబుల్ కదా, పైగా ఆరోమాటిక్ కూడా, కాబట్టి ఇది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆరోమాటిక్ కాబట్టి ఇది D అనుకోండి, ఇది ఫామ్ అవుతుంది. ఒకవేళ D అనేది ఆరోమాటిక్ కాదనుకోండి, అప్పుడు రియాక్షన్ అనేది ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది వన్ ఎగ్జాంపుల్. సో ఇంకా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో see the next example. CN ఉంది కదా, అండ్ ఇక్కడ COOET, ఇక్కడ COOET ఉంది, అండ్ ఇక్కడ ఇలా డబుల్ బాండ్ ఉంది కదా. సో ఇప్పుడు నేను హీట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా 4+2 జరుగుతుంది కదా. సో ఫస్ట్ 4+2 రియాక్షన్లు చేద్దాం. ఓకే, సో 4+2 చేసిన తర్వాత ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో పైకి వచ్చేస్తాయి, అండ్ లేటర్ ఇలా. ఓకే, ఇక్కడ COOET, ఇక్కడ COOET, అండ్ ఇక్కడ సైనైడ్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ జరిగే ఛాన్స్ ఉంది కదా. ఓకే, అంటే ఇక్కడ ఇథైలిన్ గ్యాస్ రిమూవ్ అయిపోవచ్చు కదా. ఓకే, ఇథైలిన్ గ్యాస్ రిమూవ్ అయిపోయిన తర్వాత సిస్టమ్ స్టేబుల్ అవుతుందా లేదా అది చూడాలి. ఓకే, సో ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బాండ్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బాండ్ని ఇలా బ్రేక్ చేసి
ఈ బాండ్స్ని బ్రేక్ చేసి ఈ బాండ్ని బ్రేక్ చేస్తే అప్పుడు నాకు 6 మెంబర్ రింగ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, సో ఈ రింగ్ ఇలా బ్రేక్ చేశాను కదా. సో మైనస్ ప్లస్ ఒక డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇది ఇలా ఫామ్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్, అండ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ కదా. సో ఇలా 6 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది కదా. అంటే దీని నెక్స్ట్ సి డబుల్ బాండ్ సి, ఇలా ఇథైలిన్ గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఇథైలిన్ గ్యాస్ బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు నాకు సిస్టమ్ ఇలా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇలా ఫామ్ అయ్యే సిస్టమ్ నాకు స్టేబుల్ కూడా. ఓకే, ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఓకే, సో బెంజీన్ రింగ్ని ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే ఇక్కడ డబుల్ బాండ్స్ పెట్టి ఇక్కడ సింగిల్ బాండ్ అయినా పెట్టచ్చు కదా. సో ఎలా అయినా ఒకటే కదా. సో ఇలా ఫామ్ అవుతుంది ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ నేను హీట్ ఇస్తున్నాను, నెక్స్ట్ మిథైల్ కీటోన్ యాడ్ చేస్తున్నాను. సో మనకి చూడగానే క్వశ్చన్లో ఏమనిపిస్తుంది, ఇక్కడ నుంచి SO2 గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనిపిస్తుంది కదా. సో లెట్స్ డూ ఇట్. సో బయటకు వెళ్ళిపోయినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇలా ఒక సిస్టమ్ వస్తుంది. ఓకే, సో మిథైల్ కీటోన్ అంటే ఏంటి, ఆ మిథైల్ కీటోన్ ఏంటో మనకు తెలియాలి కదా. ఓకే, సో మిథైల్ కీటోన్ అంటే CH3 C డబల్ బాండ్ O, మిథైల్ కీటోన్. సో CH డబల్ బాండ్ CH2. ఓకే, సో ఇది ఓకే మిథైల్ కీటోన్ కాదు, మిథైల్ వినైల్ కీటోన్. ఓకే, సో మిథైల్ వినైల్ కీటోన్ అంటే మిథైల్ వినైల్ కీటోన్. ఓకే, సో మిథైల్ వినైల్ కీటోన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 4+2 జరిగే ఛాన్స్ ఉంది కదా. సో నేను ఇక్కడ 4+2 రియాక్షన్ అనేది చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒకటి ఏంటంటే ఈ C డబల్ బాండ్ CH3 అనేది ఇక్కడ రావచ్చు, లేకపోతే పైన కూడా రావచ్చు. అలా 2 ఫామ్ అవుతాయి కదా, ఆ 2 రాద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇలా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇలా బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే C డబల్ బాండ్ O పక్కన నెగిటివ్ ఛార్జ్ స్టేబుల్ కదా. సో మోస్ట్ ప్రిఫరబుల్గా ఇలాగే బ్రేక్ అవుతుంది. ఓకే, సో ఇలా బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసినప్పుడు నాకు 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి వచ్చేసి నేను దీన్ని పైకి పెట్టాను అనుకోండి, ఇది ఇక్కడ వస్తుంది కదా. సో C డబల్ బాండ్ O CH3 ఇదొక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఇంకొకటి నేను ఈ C డబల్ బాండ్ O CH3ని ఇలా పెట్టకుండా దీన్ని ఇలా రొటేట్ చేశాను అనుకోండి, అప్పుడు CH2 పైన వస్తుంది కదా. సో CH2 పైన వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ pH వస్తుంది, అండ్ ఇక్కడ C డబల్ బాండ్ O CH3 వస్తుంది. ఇలా నాకు 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి కదా. సో నేను చెప్పాను ఆల్రెడీ, రీజో సెలెక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో సైక్లో ఎడిషన్స్లో. సో మెటా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్ కాదు. సో ఇది మైనర్గా ఫామ్ అవుతుంది, ఇది మేజర్గా ఫామ్ అవుతుంది. ఇది పారా ప్రోడక్ట్ కాబట్టి ఇది మేజర్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో అంతే. సో ఇంకొక క్వశ్చన్ చేద్దాం, ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అది చేద్దాం. సో ఇంకొక క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో మనం రాంగ్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, సో N ఉంది కదా, డబల్ బాండ్ N, అండ్ ఇక్కడ OCH3. ఓకే, సో ఇప్పుడు నేను హీట్ చేస్తున్నాను. ఓకే, సో హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సో నేను దీనికి ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను. ఇది ఆప్షన్ ఏ, సో ఇది ఆప్షన్ బి, ఇది ఆప్షన్ సి, అండ్ ఇది ఆప్షన్ డి. ఓకే, సో ఇలా ఉన్నాయి కదా.
సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం జనరల్గా, మనం ఏమనుకుంటాం అంటే ఇంతవరకు ప్రొసీడ్ చేసిన దాంట్లో గ్యాస్ని రిమూవ్ చేసాం కాబట్టి ఇక్కడ నైట్రోజన్ చూసి ఇక్కడ నైట్రోజన్ గ్యాస్ని మనం రిమూవ్ చేయొచ్చు అని అనుకుంటాం. ఓకే, ఒకవేళ మీరు అనుకున్నట్టు నైట్రోజన్ గ్యాస్ని నేను రిమూవ్ చేశానే అనుకోండి, అప్పుడు నాకు ఇది ఫామ్ అవుతుంది. ఓకే, OCH3 ఇలా ఫామ్ అవుతుంది. అసలు ఇది స్టేబులా? అస్సలు స్టేబుల్ కాదు. 4 మెంబర్డ్ స్ట్రైనర్ సిస్టమే, 3 మెంబర్డ్ స్ట్రైనర్ సిస్టమే. ఇంకా ఈ 2 ఫ్యూజ్ అవ్వడం అనేది ఇంకా చాలా చాలా అన్స్టేబుల్, కాబట్టి అస్సలు ఇది ఫామ్ అవ్వదు. ఓకే, సో ఇది ఫామ్ అవ్వకుండా ఇంకొక ఛాన్స్ ఏమైనా ఉందా ఫామ్ అవ్వడానికి అంటే ఉంది. ఓకే, అదేంటంటే ఇది ట్రై చేద్దాం. ఇది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఓకే, సో ఎలా ఫామ్ అవుతుంది? సో బాండ్స్ని రొటేట్ చేద్దాం. ఓకే, నాకు ఇక్కడ ఒక డబుల్ బాండ్ కావాలి, ఇక్కడ ఒక డబుల్ బాండ్ కావాలి. సో నేనేం చేస్తానంటే ఇలా చేస్తాను. ఓకే, అప్పుడు నాకు ఇది ఫామ్ అవుతుంది కదా, ఇది ఫామ్ అవుతుంది, దాంతోపాటు ఇది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది బయటకు వెళ్ళిపోయింది. సో ఇది స్టేబుల్ ప్రోడక్టే. ఓకే, అంత అన్స్టేబుల్ కాదు. సో ఇది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా మిగతా 3 కూడా అన్స్టేబులే కదా. బ్రిడ్జిడ్ సిస్టమ్ అన్స్టేబుల్ కాబట్టి ఫామ్ అవ్వదు. ఓకే, పైగా ఇది రెట్రో డీసాల్డర్, అస్సలు ఫామ్ అవ్వదు. ఓకే, అండ్ ఇది చూడండి, ఇది కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు, ఇది ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇదే ఫామ్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ అప్రోచ్ ఇప్పుడు చూసినప్పుడు ఈజీ అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనం గెస్ చేయడం కష్టం అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హీట్ కండిషన్స్లో ఎప్పుడు స్టేబుల్ ప్రొడక్ట్సే ఫామ్ అవుతాయి. ఫోటోకెమికల్ కండిషన్స్లో అన్స్టేబుల్ ప్రొడక్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, కానీ హీట్ కండిషన్స్లో మాత్రం స్టేబుల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్ చూద్దాం. ఓకే, ఇది ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ రెట్రో డీసాల్డర్ రియాక్షన్ది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1,3 డైపోలార్ సైక్లో అడిషన్ రియాక్షన్స్ గురించి చూద్దాం. ఓకే, సో 1,3 dipolar cycloaddition reactions. సో 1,3 డైపోలార్ సైక్లోఅడిషన్ రియాక్షన్స్లో ఏమవుతుందంటే, సో 1,3 డైపోలార్ రియాక్షన్స్ అనేవి సేమ్ డైనోఫైల్ మనం ఇంతకుముందు చేసాం కదా, సైక్లోఅడిషన్స్, నార్మల్ సైక్లోఅడిషన్స్ అలాగే ఉంటాయి. కానీ 1,3 పొజిషన్స్లో ఉంటుంది మనకి. డైపోలార్ గ్రూప్ ఒకటి ఉంటుంది, డైపోలార్ గ్రూప్ ఒకటి ఉంటుంది. డైపోలార్ గ్రూప్ అంటే ఓకే, సో 1,3 డైపోలార్ గ్రూప్ అనేది డైన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, డైన్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ డైపోలరోఫైల్ ఏదైతే ఉందో అది నాకు డైనోఫైల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో కదా. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అంటే 1,3 డైపోలార్ గ్రూప్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, 1,3 డైపోలార్ గ్రూప్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. సో 1,3 డైపోలార్ గ్రూప్స్ ఎలా ఉంటాయంటే CR C ట్రిపుల్ బాండ్ N+O- ఉందనుకోండి. ఇప్పుడు ఈ గ్రూప్కి నేను స్ట్రక్చర్ ఇలా రాసుకోవచ్చు కదా, RC+ డబల్ బాండ్ NO-. ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీంతో పాటు ఏదైనా ఒక గ్రూప్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఓకే, ఒక ర్యాండమ్గా ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మైనస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఓకే అలా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, సో నేను బాండ్ ఇలా బ్రేక్ చేస్తున్నాను. ఓకే, బాండ్ ఇలా బ్రేక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మైనస్ అనేది ఈ ప్లస్తో రియాక్ట్ అవుతుంది, ఈ ప్లస్ అనేది ఈ మైనస్తో రియాక్ట్ అవుతుంది కదా. అప్పుడు నాకు ఎలా ప్రోడక్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ఫస్ట్ ఒక 5 మెంబర్ వేసుకుంటాను. ఓకే, 5 మెంబర్ వేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ O వేసుకుంటాను. ఇది O అండ్ ఇది నైట్రోజన్, ఇది కార్బన్, ఈ కార్బన్కి అటాచ్ అయ్యి R ఉంది. అయితే C+ దగ్గర CH3 వస్తుంది అండ్ ఇక్కడ OH వస్తుంది. ఓకే, సో ఇలా అనేది రియాక్షన్ ప్రొసీడ్ అవుతుంది. సో ఇది ప్రోడక్ట్. ఓకే, ఇలా ప్రొసీడ్ అవుతుంది. అంటే ఈ ప్లస్ ఈ మైనస్ ఏవైతే ఉన్నాయో ఇవి డైపోలార్గా యాక్ట్ చేసి డైనోఫైల్ని అటాక్ చేస్తాయి. ఇది 1,3 డైపోలార్ సైక్లోఅడిషన్. దీనికి సంబంధించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు క్లియర్ అయిపోతుంది కాన్సెప్ట్. ఓకే, సో లెట్స్ డూ. ఇంకొక డైపోలార్ గ్రూప్ చెప్తున్నాను చూడండి, RN+,
ఆర్ ఓ మైనస్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఇది ఇలా చేసుకొని ఆర్ ఇక్కడ ప్లస్ తీసుకొచ్చి ఇక్కడ ఓ మైనస్ ఇక్కడ ఆర్ తీసుకొని రావచ్చు కదా. ఇది కూడా 1,3 డైపోలర్ ఆఫ్ ఫైల్లో యాడ్ చేస్తుంది కదా. సో ఇలా అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ చేద్దాం. సో మనకు క్లియర్ అవుతుంది. Me NO2 NET3A. ఇప్పుడు ఎప్పుడైతే నేను డైనో ఫైల్ మీద యాక్ట్ చేశానో బీ ఫామ్ అవుతుంది. ఈ బి ఇలాగా 2, ఒకటి సి ఒకటి డి. సో సి ఏంటంటే H2Ni H2O, ఇంకొకటి వచ్చేసి H2 నికిల్, ఈ కేసులో LiAlH4. సో ఈ రియాక్షన్ ఎలా ప్రొసీడ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో నాకు ఏమి ఇచ్చారు గ్రూప్స్, ME ఇచ్చారు, ఇక్కడ NO2 ఇచ్చారు కదా. సో ఇక్కడ NO2 ఇచ్చారు. ఓకే, సో ఇంకోటి ఏమి ఇచ్చారు, ఇంకోటి ఏం మెన్షన్ చేశారంటే ఇక్కడ బేస్ మెన్షన్ చేశారు. బేస్ ఏం చేస్తుంది, మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తుంది. సో ఈ కేసులో మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్ ఇది. సో ఫస్ట్ స్టెప్లో ఇది రిమూవ్ అవుతుంది, మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్. ఓకే, ఇది రిమూవ్ అయ్యి ఇక్కడ ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని విడిగా రాస్తున్నాను, అంటే NO2ని కొంచెం దాని ఒరిజినల్ స్ట్రక్చర్లో రాస్తున్నాను. ఓకే, ఒరిజినల్ స్ట్రక్చర్లో ఎలా ఉంటుంది, N+, ఇక్కడ O-, ఇక్కడ డబుల్ బాండ్ O ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని 1,3 డైపోలార్ గ్రూప్గా రాయొచ్చా రాయకూడదా, రాయొచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ గ్రూప్ ఏదైతే ఉందో అది ఇలా తన ఎలక్ట్రాన్స్ తను తీసేసుకుంటుంది కదా. ఓకే, సో తీసేసుకున్నప్పుడు ఏమవుతుంది, Me NO-గా ఫామ్ అవుతుంది కదా. సో ఇది 1,3 డైపోలర్ ఆఫ్ ఫైల్. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక ఆక్సిజన్ గ్రూప్కి హైడ్రోజన్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనం NET3 తీసుకున్నాం కదా. సో NET3 నుంచి NET3 తీసుకున్నాం కదా, అప్పుడు ఎలక్ట్రాన్స్ ఇచ్చేసిన తర్వాత ఓకే HNET3 ఉంటుంది కదా. సో ఇది అంత స్టేబుల్ కాదు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇది హైడ్రోజన్కి ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఇలా వచ్చేసి ఇది OH అయిపోతుంది. ఓకే, సో OH అయిపోయి ఇది ఇప్పుడు డైపోలర్ ఆఫ్ ఫైల్ లాగా యాక్ట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు డైపోలర్ ఆఫ్ ఫైల్ మనకు దొరికేసింది, ఇది A. ఇప్పుడు నాకు ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు. ఇప్పుడు నేను దీని మీద అటాక్ చేయాలి, ఈ గ్రూప్ని -O+ కదా, O+. సో ఇప్పుడు నేను ఈ గ్రూప్స్ని అటాక్ చేయాలి. ఓకే, అసలు O మీద పాజిటివ్ ఛార్జ్ రావడం స్టేబుల్ కాదు, బట్ ఓకే స్టేబుల్ కాదు. సో అప్పుడు రియాక్షన్ అనేది ఇలా ప్రొసీడ్ అవ్వదు. ఎలా రియాక్షన్ ప్రొసీడ్ అవుతుందంటే ఇలా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే O మీద పాజిటివ్ ఛార్జ్ రాకూడదు కదా. సో ఇలా ప్రొసీడ్ అవ్వదు. మనం చేసింది ఇంతవరకు కరెక్టే. సో మళ్ళీ చేద్దాం. సో ఇది రాయకండి. ఓకే, ఇట్స్ మిస్టేక్. సో మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇది దీనికి ఎలక్ట్రాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుంది, తన ఎలక్ట్రాన్స్ తను. సో అలా తీసేసుకున్నప్పుడు ఇది ఫామ్ అవ్వదు. ఏం ఫామ్ అవుతుందంటే Me N డబల్ బాండ్ O-. ఓకే, O-, ఇక్కడ కూడా O-, కాకపోతే ఇది ఇచ్చేసింది కదా. సో OH ఇలా ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా బేస్ అనేది ఉంది కదా, ప్రజెంట్గా అయితే బేస్ అనేది ప్రజెంటే ఉంది కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి వాటర్ రిమూవ్ చేసేస్తాం. ఓకే, సో వాటర్ని రిమూవ్ చేసేద్దాం. వాటర్ని రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, MEC ట్రిపుల్ బాండ్ N ప్లస్ O-. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకుంటాను, MEC ప్లస్ డబుల్ బాండ్ NO-. ఓకే, ఇప్పుడు ఇది డైపోలార్ గ్రూప్ కదా, ఇలా ఫామ్ అవ్వదు. ఎందుకు ఫామ్ అవ్వదు అంటే O మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి నేనేం చేశాను,
ఈ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ ఈ నైట్రోజన్కి ఇస్తే ఈ ఆక్సిజన్ తన ఎలక్ట్రాన్స్ని తను తీసేసుకుంది. ఇది ఎందుకు ఫామ్ అవుతుందంటే ఆక్సిజన్ అనేది మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటమ్. సో మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉండదు, కాబట్టి ఇది ఫామ్ అవ్వదు. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ నెగిటివ్ ఛార్జ్ని నైట్రోజన్కి ఇస్తున్నట్టు వేసుకొని ఆక్సిజన్ని ఇలా వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్టెప్లో హైడ్రోజన్ని తీసేసుకుంది అనుకోండి, OH అయిపోతుంది కదా. సో OH అనేది OH అయిపోతుంది కదా. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే వాటర్ని రిమూవ్ చేసేస్తాం. వాటర్ని రిమూవ్ చేసినప్పుడు మనకి ఇలా డైపోలరోఫైల్ గ్రూప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ డైపోలరోఫైల్ ఉంది, డైన్ ఉంది కదా, డైపోలార్ గ్రూప్ ఉంది, డైనోఫైల్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే O- కాబట్టి ఇది ఇలా బ్రేక్ చేసుకుంటాం. అప్పుడు మనకి బాండ్ ఫామ్ అవుతుంది కదా. సో బాండ్ ఫామ్ అవుతుంది కదా. ఓకే, ఇది C కదా, Cకి Me అటాచ్ అయి ఉంది అండ్ ఇక్కడ N ఉంది అండ్ ఈ Cకి Nకి మధ్యలో డబల్ బాండ్ ఉంది అండ్ ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఓకే, సో ఇది మనకి ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. ఇది ఏ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది? Bగా ఫామ్ అవుతుంది. ఓకే, B కదా. ఇప్పుడు B నుంచి ఇప్పుడు మనం C కనుక్కోవాలి. CDకి ముందు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ H2NI ఉంది, ఇక్కడ H2NI కామన్గా ఉంది కదా. సో నేను ఫస్ట్ ఆ H2NI వర్క్ ఏంటో చూస్తాను. సో ఇందాక నేను చెప్పాను H2NI అయినా H2PD అయినా జనరల్గా హైడ్రోజినోలైసిస్కి మనం ఎప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. కాబట్టి ఈ బాండ్ ఇలా బ్రేక్ చేస్తాను. ఓకే, బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక H ఇక్కడ ఒక H పెట్టుకుంటాను, ఎందుకంటే H2 కదా యాడ్ అవుతుంది అందుకని. Me ఇక్కడ ఈ గ్రూపు డబుల్ బాండ్ NH అండ్ ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ కూడా OH. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టూ స్టెప్స్ అనమాట. ఒక దాంట్లో ఏమి ఇచ్చారు? LiAlH4 ఇచ్చారు. ఓకే, ఇంకొక దాంట్లో ఏమి ఇచ్చారు? వాటర్ ఇచ్చారు. ఓకే, ఒక దాంట్లో వాటర్ ఇచ్చారు, ఇంకో దాంట్లో LiAlH4 ఇచ్చారు. ఓకే, వాటర్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వాటర్ నుంచి స్టార్ట్ చేద్దాం. వాటర్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ సైడ్ దగ్గర అటాక్ చేస్తుంది కదా. అప్పుడు ఇది ఇలా మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్లేస్ లేదు కాబట్టి నేను మొత్తం రాయాలా లేదా అని ఆలోచిస్తున్నాను. N-H ఉంటుంది, ఇక్కడ O+H ఉంది కదా. అయితే ఈ N దగ్గర మైనస్ ఉంది కాబట్టి ఈ Hని తీసుకొని ఇది ఇలా బాండ్ అనేది ఇలా బ్రేక్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది? అప్పుడు మనకి Me. ఓకే, సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే Me ఇక్కడ OH అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ NH2 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇలా OH ఉంది. ఇది కొంచెం ఎలా ఉంది? ఈన్ ఫామ్లో ఉంది కదా, అందుకని ఈనోల్ ఫామ్లో ఉంది కదా. సో అప్పుడు నేను బాండ్ని ఇలా బ్రేక్ చేస్తాను. అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. అప్పుడు ఈ నైట్రోజన్ ఏదైతే ఉందో ఈ హైడ్రోజన్కి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఓకే, అప్పుడు మనకి రియాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ప్రోడక్ట్ ఇక్కడ నాకు డబల్ బాండ్ O వస్తుంది. ఓకే, ఇక్కడ డబల్ బాండ్ O వస్తుంది అండ్ ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇది ఇలా బ్రేక్ అయిన తర్వాత NH2- వస్తుంది కదా. సో C ఇప్పుడు O- ఉందనుకోండి అండ్ ఇక్కడ Me అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ NH3+ వస్తుందన్నమాట. ఇది ఎప్పుడైతే ఇది ఇలా వస్తుందో ఈ NH3 బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక చార్జ్డ్ స్పీషీస్ అనేది న్యూట్రల్ స్పీషీస్గా మారిపోతుంది అంటే అది ఖచ్చితంగా లీవింగ్ గ్రూప్లో యాక్ట్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు మనకి ప్రోడక్ట్ ఎలా ఫామ్ అవుతుంది? సో అప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, సో చూడండి ప్రోడక్ట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ LiAlH4. సో LiAlH4 అనేది ఏమి ఇస్తుంది? జనరల్గా H- ఇస్తుంది కదా, H- ఇస్తుంది కదా. సో ఇప్పుడు చూడండి H- ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే H- కాబట్టి అది ఎక్కడ అటాక్ చేస్తుంది? జనరల్గా H- కాబట్టి అది కూడా ఎలక్ట్రోఫైల్ని అటాక్ చేస్తుంది కదా. సో ఎలక్ట్రోఫైల్ దగ్గర అటాక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సో
see here, ఇది వేసుకుందాం ఫస్ట్. ME డబల్ బాండ్ NH అండ్ ఇది ఇలా అండ్ ఇక్కడ OH. ఓకే, ఇక్కడ OH ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ NH ఉంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయిన తర్వాత ఈ H- ఏదైతే ఉందో అది వచ్చి ఇక్కడ అటాక్ చేస్తుంది. అటాక్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఏమవుతుంది, ME NH- ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మనం వర్కప్ చేస్తాం. వర్కప్ చేసినప్పుడు ఇక్కడ ఇంకొక H+ వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు NH2 అయిపోతుంది. ఓకే, NH2 ఇలా ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, సో ఇది అప్ టు హియర్ ఏంటంటే డైపోలరోఫైల్కి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్. సో మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి దెన్ ఐ విల్ స్టాప్ ది వీడియో. సో ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ME NO2 PT3N ఇలా ఉంది గ్రూప్, ఇది A. అండ్ బై యాడింగ్ H2Ni అండ్ LiAlH4 నాకు B ఫామ్ అయింది అనుకోండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్. ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ME NO2 ఇక్కడ మైనస్. ఓకే, సో మైనస్ వచ్చిన తర్వాత దీన్ని మనం లాస్ట్ క్వశ్చన్లో ఇదే చేసాం కదా. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ O- ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ O ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇది ఇలా ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఈ బాండ్ అనేది ఇలా బ్రేక్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ NET3H ఏదైతే ఉందో ఇది అంత స్టేబుల్ కాదు కదా, కాబట్టి ఈ O- ఏదైతే ఉందో అది దీనికి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఇది బాండ్ అనేది ఇలా బ్రేక్ అయిపోతుంది. అప్పుడు MEC డబుల్ బాండ్ N OH ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంకో H ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్ రిమూవ్ అయిపోతుంది. సో వాటర్ రిమూవ్ అయినప్పుడు MEC ట్రిపుల్ బాండ్ N OH అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది చూడండి. ఇప్పుడు NH3 ట్రిపుల్ బాండ్ ఉంది కదా. ఇంకా ఏమైనా మిస్ చేసామా, బిఫోరే కదా చేసింది. సో C ట్రిపుల్ బాండ్ N. ఓకే, OH రిమూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ O- ఉంది కదా. ఓకే, సో ఇక్కడ O- ఉంటుంది, O- ఉంటుంది, ఇక్కడ నైట్రోజన్ మీద ప్లస్ ఉంటుంది. ఓకే, సో నైట్రోజన్ మీద ప్లస్ ఉంటుంది. నైట్రోజన్ మీద ప్లస్ ఏదైతే ఉందో అది అంత స్టేబుల్ కాదు కదా. సో ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ డైపోలార్ గ్రూప్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, MEC డబుల్ బాండ్ N O- C+. ఓకే, సో డైపోలరోఫైల్ జనరేట్ అయింది. ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది. ఇప్పుడు అటాక్ జరిగింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, 5 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం మనం చేసినప్పుడు సిస్ జియోమెట్రీలో చేసాం. అంటే ఈ డబుల్ బాండ్ ఏదైతే ఉందో మనం తీసుకుంది క్వశ్చన్లో ఇక్కడ సిస్లో ఉంది, కాబట్టి నేను ప్రోడక్ట్ రాసినప్పుడు సేమ్ సైడ్ వేసాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి కదా గ్రూప్స్, కాబట్టి ఇక్కడ నేను స్టీరియో మెన్షన్ చేసినప్పుడు ఇలా మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మెన్షన్ చేసిన తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ C ఉంది కాబట్టి నో నీడ్ టు రైట్. అండ్ ఇక్కడ N ఉంది, ఈ Cకి అటాచ్ అయ్యి ME ఉంది, అండ్ ఈ Nకి అటాచ్ అయ్యి O ఉంది. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం. ఓకే, సో మనకు సెకండ్ స్టెప్లో ఏమి ఇచ్చారు, H2Ni LiAlH4 ఇచ్చారు కదా. సో H2Ni ఏం చేస్తుంది, హైడ్రోజినోలైసిస్ కదా. సో ఈ బాండ్ అనేది ఇలా బ్రేక్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఇది అండ్ ME, ఇక్కడ డబుల్ బాండ్ NH అండ్ ఇక్కడ OH. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, LiAlH4 ఇచ్చారు. LiAlH4 మనకి ఏం డొనేట్ చేస్తుంది, H-ని. సో మనం లాస్ట్ టైం చేసినట్టే ఈ బాండ్ ఇలా బ్రేక్ అవుతుంది, H- వచ్చి ఇక్కడ అటాక్ చేస్తుంది,
వర్కప్ చేసినాక ఇది NH2 అయిపోతుంది. ఓకే, MEOH, ఇది అబౌవ్ ద ప్లేన్, ఇది బిలో ద ప్లేన్, అండ్ ఇక్కడ NH2. ఓకే, సో ఇట్ విల్ బి ది ఆన్సర్. అండ్ ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఓకే, సో ఇంకొక క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే PH CCl డబుల్ బాండ్ NOH అండ్ NET3 అండ్ నాకు PHC ట్రిపుల్ బాండ్ CH ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఇది బేస్ కాబట్టి మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్ని రిమూవ్ చేసిన తర్వాత సో ఫస్ట్ CCl డబుల్ బాండ్ NO మైనస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నాకు ఇక్కడ C దగ్గర పాజిటివ్ ఛార్జ్ కావాలి. ఓకే, సో C దగ్గర పాజిటివ్ ఛార్జ్ నాకు ఎలా అయినా సరే కావాలి. సో నేను నెక్స్ట్ ఏం చేస్తాను, నెక్స్ట్ స్టెప్, సో ఇది లీవింగ్ గ్రూప్ కదా Cl అనేది. సో ఏం చేస్తానంటే ఈ నైట్రోజన్ అనేది తన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా ఇస్తే ఈ Cl అనేది ఇలా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు PHC ట్రిపుల్ బాండ్ N ప్లస్ O మైనస్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇవి ఇంపార్టెంట్ మెథడ్స్ అనమాట. డైపోలరోఫైల్ని జనరేట్ చేయడానికి ఇంపార్టెంట్ మెథడ్స్. నేను లాస్ట్ టైం డైపోలరోఫైల్ని జనరేట్ చేయడానికి వాటర్ రిమూవ్ చేశాను. ఇక్కడ లీవింగ్ గ్రూప్ మెన్షన్ చేశారు కాబట్టి నేను లీవింగ్ గ్రూప్ని లీవ్ చేస్తూ ఎలక్ట్రాన్ పుష్ని చూపించాను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్ తీసేసుకున్నప్పుడు అప్పుడు నాకు PHC ఇక్కడ ప్లస్ వస్తుంది, డబుల్ బాండ్ NO మైనస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు PHC ట్రిపుల్ బాండ్ CH కదా. సో ఇప్పుడు నాకు 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ PH అనేది సేమ్ సైడ్గా ఉండే ఒక ప్రోడక్ట్. ఇంకొకటి ఇది ఉల్టా తిప్పండి, అప్పుడు PH ఇక్కడికి వచ్చేస్తుంది కదా, అప్పుడు PH ఇటు సైడ్, H ఇక్కడికి వచ్చే సైడ్స్. అప్పుడు నాకు 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆ 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఒక ప్రోడక్ట్ వచ్చేసి డబుల్ బాండ్ NO ఇలా ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఇంకొకటి ఏంటి, ఈ PH అనేది సేమ్ సైడ్ ఉన్నప్పుడు డబుల్ బాండ్ NO PH అండ్ ఇలా ఫామ్ అయినప్పుడు ఇక్కడ PH. సో ఇది ఏమవుతుంది, మేజర్ అవుతుంది, అండ్ ఇదేమవుతుంది, మైనర్ అవుతుంది కదా. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మేజర్ ఎందుకు అయిందంటే ఈ గ్రూప్స్ అనేవి దూరంగా ఉన్నాయి కదా, బల్కీ కదా, జనరల్లీ దూరంగా ఉన్నాయి కాబట్టి మేజర్గా ఉన్నాయి, ఇవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మైనర్. సో ఈ కేసెస్ అనేవి మోస్ట్లీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, మోస్ట్లీ మనం ఈ కేసెస్ని చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. అది CSIR నెట్లో అడిగిన క్వశ్చన్, అది చూసి ఇంకా ఎండప్ చేసేద్దాం వీడియో. ఓకే, సో CSIR నెట్ క్వశ్చన్, సో అదేంటంటే సో నాకు ఇలా ఇచ్చారు, ఇక్కడ CO2 CH3, ఇక్కడ కూడా CO2 CH3 అండ్ ఇక్కడ నాకు PH ఇచ్చాడు. ఓకే, అండ్ నాకు PHC ట్రిపుల్ బాండ్ C PH ఇచ్చారు. ఓకే, సో ఈ రియాక్షన్ చూడగానే ఫస్ట్ అసలు ఇది పెరిసైక్లిక్ అని అనిపిస్తుందా, ఇక్కడ హీట్ ఇవ్వకపోతే అనిపించదు, కానీ హీట్ ఇస్తే మాత్రం పెరిసైక్లిక్ అని అనిపిస్తుంది. ఓకే, సో పెరిసైక్లిక్ అయితే మనం రియాక్షన్ని ఎలా ప్రొసీడ్ చేస్తాం అనేది మేజర్ థింగ్. ఓకే, సో రియాక్షన్ని మనం ఎలా ప్రొసీడ్ చేస్తామంటే నైట్రోజన్ దగ్గర లోన్ పేర్స్ ఉంటాయి కదా, సో నైట్రోజన్ తన లోన్ పేర్స్ని ఇలా డొనేట్ చేస్తుంది. అప్పుడు ఈ బాండ్ అనేది ఇలా బ్రేక్ అవుతుంది. ఇలా బ్రేక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇలా బ్రేక్ అవ్వడం వల్ల ఫస్ట్ థింగ్ 3 మెంబర్ రింగ్ చాలా స్ట్రెయినెడ్ సిస్టమ్, స్ట్రెయిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, మనం బాండ్ని బ్రేక్ చేసిన తర్వాత C డబల్ బాండ్ O పక్కన నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, అది చాలా స్టేబుల్ థింగ్ కదా, కాబట్టి బ్రేక్ అవుతుంది. ఓకే, సో మనం ఫస్ట్ టైం చూసినప్పుడు అమ్మో ఇలాంటి విషయాలు నాకు తెలియవు కదా అని అనిపించవచ్చు, కానీ మనం ఒక్కసారి చేసాం కదా అంటే మనకి ఒక కొత్త విషయం అర్థమైంది. సో మనం ఎగ్జామ్లో ఈ విషయాన్ని అప్లై చేయొచ్చు. ఓకే, సో అలా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసే కొద్దీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ అప్పుడు ఏమైంది నెక్స్ట్. సో అప్పుడు నాకు ఇక్కడ COO CH3 ఉంది, ఇక్కడ మైనస్ ఛార్జ్, అండ్ ఇక్కడ N ఉంది, PH ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. ఓకే,
సో ఈ పాజిటివ్ ఛార్జ్కి అటాక్ అయి ఉండి ఇలా ఉంది COO CH3. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇది చూడండి. సో ఈ రియాక్షన్ ఫర్దర్ మనం ఎలా ప్రొసీడ్ చేయొచ్చు. ఇప్పుడు డైపోలార్ సైక్లోరేషన్ పాసిబుల్ అవుతుంది కదా. ఇది ఇలా తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది కదా. ఓకే, PH COO CH3, ఇక్కడ మైనస్ COO CH3 కదా. సో ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది డైపోలార్ గ్రూప్ కదా, డైపోలార్ ఫైల్ లాగా యాక్ట్ చేస్తుంది కదా, డైపోలార్లా యాక్ట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇది డైపోలరోఫైల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ డబుల్ బాండ్ని బ్రేక్ చేసి దీనికి మధ్య బాండ్ ఫామ్ చేస్తాం. ఓకే, సో బాండ్ ఫామ్ చేసినప్పుడు ముఖ్యమైనది ఏంటంటే స్టీరియోకెమిస్ట్రీ. దేని యొక్క స్టీరియోకెమిస్ట్రీ అంటే ఈ COO CH3 దీను ఈ COO CH3 యొక్క స్టీరియోకెమిస్ట్రీ మేజర్ థింగ్. ఓకే, సో ఈ స్టీరియోకెమిస్ట్రీ చూడండి, ఈ గ్రూప్ అనేది ఇన్సైడ్ ఉంది. ఇక్కడ ఒకవేళ మనం ఒక హెచ్ చేసుకున్నాం అనుకోండి, ఓకే, లేకపోయినా ఇది ఇన్సైడ్ ఉంది. ఓకే, ఇది అవుట్ సైడ్ ఉంది. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి ట్రాన్స్లో ఉన్నాయి కదా. సో ట్రాన్స్లో మెన్షన్ చేసుకుందాం. ఓకే, సో ట్రాన్స్లో మెన్షన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ COO CH3 ఉంటుంది అండ్ ఇక్కడ ఒక COO CH3 ఉంటుంది. COO CH3, ఇక్కడ PH, ఇక్కడ PH. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. సో ఈజీ కదా. సో ఇలా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.